సిబిఎస్ఈ సౌత్ జోన్ చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రాష్ట్రాల నుంచి సుమారు 260 పాఠశాలలకు చెందిన 1200 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్ 11, అండర్ 14, అండర్ 19 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ విజేత ప్రత్యూష ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ సిబిఎస్ఈ తమపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిందని తెలిపారు. గత 2-3 వారాలుగా పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించినట్లు తెలిపారు. చెస్ భారతదేశానికి చెందిన ప్రాచీన క్రీడ అని, దీనిని మరింతగా ప్రోత్సహించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సుశీల్ కుమార్ తెలిపారు. ఇలాంటి పోటీలు విద్యార్థులకు మంచి ప్రేరణనిచ్చి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు. To stand and proceed for the march past. Can we have a huge round of applause, audience? This is truly a proud does not demand speed of the body, it demands speed of the mind. Does not reward chance, rewards preparation. Does not celebrate truly set the tone of reverence and hope for this championship. It's now my privilege to invite our respected principal, Mrs. T. Tanujaman, to deliver the welcome address. Strategy and the true spirit of the game. Thank you, sir. True sportsmanship. We promise to respect the officials and everyone present. We shall play with fairness, grace, through the game of chess. Jai Hind. Thank you. ఈరోజు పల్లవి మోడల్ స్కూల్ బోడుపల్లిలో సిబిఎస్ఈ సౌత్ జోన్ చెస్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతోంది. ఇంక అండర్ 11, అండర్ 14, అండర్ 19 అరౌండ్ 260 స్కూల్స్ అండ్ 1200+ పార్టిసిపెంట్స్ ఈ 4 స్టేట్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి మన పల్లవి మోడల్ స్కూల్ బోడుపల్లిలో చెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
దీనికి ముఖ్య అతిథిగా ప్రత్యూష గారు, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ విన్నర్, వచ్చి ఈరోజు ఇనాగ్రేషన్ సెరమనీలో పిల్లలందరినీ ప్రోత్సహించడం జరిగింది. చెస్ గేమ్ అనేది సిబిఎస్ఈ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ పెద్ద బాధ్యత మాకు అప్పగించి ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలామంది మొత్తం లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ప్రాపర్ ప్రిపరేషన్ చేసేసి అరేంజ్మెంట్ చేసేసి ఏ విధంగా కూడా ఆటంకం కలగకుండా పిల్లలందరూ కూడా ప్రాపర్గా మంచి వసతులు కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చేయడం జరిగింది. అండ్ ఈ చెస్ గేమ్ అనేది మన ఇండియన్ గేమ్ కాబట్టి మనం ఇంకా దీన్ని ప్రోత్సహించి నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి. దానికి పిల్లలకి ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇది చూసి చాలామంది చెస్ నేర్చుకోవాలని చెప్పేసి ఉత్సాహంతో ఇంకా ఇన్స్పైర్ అవుతారు. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం మా పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా. దానివల్ల ఈ పార్టిసిపేషన్, ఈ ఈవెంట్ అనేది జరపడం జరుగుతుంది స్కూల్లో. ఇది 4 days స్విస్ మోడల్ పద్ధతిలో 4 days ఈ స్టూడెంట్స్ అందరూ ఇక్కడనే ఉండి, చాలామంది అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడనే ఉండి ఈ కాంపిటీషన్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఒక మోర్ దాన్ 50 to 60 ఆర్బిటర్స్ కూడా వచ్చారు. కోచెస్, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా వేరే స్టేట్స్ నుంచి రావడం జరిగింది. చెప్పండి. సో నేను ప్రత్యూష బొడ్డ, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్. ఈరోజు ఇక్కడ పల్లవి మోడల్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోన్ ఛాంపియన్షిప్కి ఇనాగ్రేషన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దెర్ ఆర్ 260+ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అరౌండ్ 1200+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ గ్యాదరింగ్. అండ్ ద వెన్యూ సీమ్స్ టు బి ఎక్సలెంట్. ద ఆర్గనైజేషన్, all the arrangements are very nice. I hope children will enjoy the event. And I would like to thank Tanuja ma'am and the whole Pallavi Model School team for organizing this large event. Kids will enjoy the event for sure. I'm pretty sure about it. And may the best winner will take the first prizes.